శివాయ. రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశయులకు నమస్కారములు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. గత 5 రోజులుగా అంటే జనవరి 9, 2025 గురువారం నుండి జనవరి 13, 2025 సోమవారం వరకు ఆలయంలో శ్రీ 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 పంచముఖ మహారుద్రయాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవములు జరుగుచున్నవి. ఈ మహోత్సవంలో భాగంగా ఈరోజు జనవరి 13, 2025 సోమవారం చివరి రోజు కార్యక్రమాలను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈరోజు స్వామివారిని కాలభైరవాష్టకంతో ప్రార్థిద్దాం. దేవరాజ్య సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాప్తి తారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలముంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే శూలటంకపాశదండపాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్తు చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నిక్వణాన్మనోజ్ఞ హేమకింకణీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే రత్నపాదుక పటాభిరామపాదయుగ్మకం నిత్యం ద్వితీయం ఇష్టదైవతం నిరంజనం మృత్యుదర్భనాశనం కరాళద్రష్టభీషణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతితం దుష్టిపాత నష్టపాపజాలమగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోన పుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగద్భృవం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠింతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహదైన్యలోక లోభకోపతాపనాశనం తే ప్రయాతి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం. కార్యక్రమాల్లో చివరి రోజైన ఈరోజు దంపతుల చేత ఉదయం సంకల్పం చెప్పించి గణపతి పూజ చేసి పుణ్యాహవాచనం జరిపించి పంచగవ్యం, గోపూజ, మహాన్యాసం, స్వామివారికి అభిషేకం మొదలగు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని 7 పవిత్ర నదీ జలములను తెచ్చి 108 కలశములలో ఉంచి 5 రోజుల పూజానంతరం సర్వదేవత ఆవాహన చేసి ఆ 108 కలశములను 108 మంది భక్తులచే గ్రామోత్సవముగా వెళ్ళి మేళతాళములతోనూ బాజా భజంత్రీలతోనూ పెదపులిపాక గ్రామంలో గల శ్రీ కోదండరామస్వామి ఆలయం, గ్రామదేవత శ్రీ గంగారమ్మ తల్లి ఆలయం,
శ్రీ రాజరాజేశ్వరి మాతా ఆలయం అందరి గల శివాలయం దర్శించి చివరిగా గ్రామ నడిబొడ్డులో గల బొడ్డురాయిని దర్శించి శ్రీ గంగాపార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయానికి చేరి ఆలయ శిఖరమునకు భక్తుల చేత అభిషేకము, స్వామివారికి మహాకుంభాభిషేకము నిర్వహించిన తర్వాత భక్తులకు స్వామివారి దివ్య దర్శనం చేయించి ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఎంతో చూడముచ్చటగాను నేత్రపర్వంగాను నిర్వహించి ఉన్నారు. ఆలయ శిఖర అభిషేకము అనంతరము స్వామివారి దర్శనము తరువాత స్వామివారి అమ్మవారి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం జరిపించి ఉన్నారు. కళ్యాణానంతరము కళ్యాణం జరిగిన మండపం దగ్గర పెదపులిపాక గ్రామం శ్రీ గంగాపార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయం ప్రధానార్చకులు శ్రీ లంకా అనురాధ్ కుమార్ శర్మ గారిని భక్తులచే సన్మానం జరిగినది. మహాపండితులు వేదమంత్రములతో ఆశీర్వచనం తెలిపారు. కళ్యాణానంతరము భక్తులు వేద పండితుల ఆశీర్వచనములు తీసుకుని అన్నప్రసాదానికి బయలుదేరి ఉన్నారు. యాగాల్లో ప్రధానమైనది రుద్రయాగం. శివానుగ్రహం కోసం చేసే మహారుద్రయాగం ఎంతో ఉత్తమం. విశేషమైన ఫలితాలను అందించే యాగక్రతువుల్లో శ్రీ మహారుద్రయాగం ప్రధానమైంది. దానిలో భాగంగా గత 5 రోజులుగా
పెదపులిపాక గ్రామంలోని శ్రీ గంగాపార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ 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 పంచముఖ మహారుద్రయాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవములు జరిగి ఉన్నవి. ఈ 5 రోజుల కార్యక్రమంలో ఆలయార్చకులు, పండితులు, మహాపండితులు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 33 మంది బృత్వికులు 1331 సార్లు రుద్రపారాయణం చేసి అభిషేకాలను చేసి చండీ హోమం నిర్వహించి ఉన్నారు. విశ్వశాంతి సర్వమానవహితం కోసమే ఇలాంటి మహారుద్రయాగాలు చేపడతారు. ఈ కార్యక్రమాలన్నీ ఇంతటి విజయవంతం అవటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ చెన్నమల్లేశ్వర స్వామి దీవెనలు తప్పక ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో చివరి రోజైన 13 జనవరి 2025 సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామ పెద్దలు తమ వంతుగా ధనరూపేణ, వస్తురూపేణ భూరి విరాళాలను ఏర్పాటు చేసి సుమారు 5,000 మందికి అన్న వితరణ చేసి ఉన్నారు. అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ఆ చెన్నమల్లేశ్వర స్వామి దీవెనలు, కృపా కటాక్షాలు అన్ని వేళలా ఉండాలని మా రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ద్వారా స్వామివారిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు జరిగిన అన్ని కార్యక్రమాలను ఉదయం నుండి సాయంత్రం వరకు మా రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్లో లైవ్ ప్రసారం చేసి ఉన్నాము. దాని యొక్క లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచి ఉన్నాము. కావున గమనించి పూర్తి వీడియోను చూడగలరు. శ్రీ గంగాపార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం పెదపులిపాక గ్రామంలో జరిగిన ఈ పంచముఖ మహారుద్రయాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవంలో ఉడతాభక్తిగా స్వామివారికి సేవ చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు స్వామివారికి మరెన్నో జరగాలని, ఆ కార్యక్రమాల్లో నేను, మీరు, మనందరము ఎంతో సేవ చేయాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను. మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుకు వస్తాం. ఓం నమః శివాయ. చెన్నమల్లేశ్వర స్వామికి జై.